కమల్ హాసన్ తరహాలో నటనలో ప్రయోగాలు చేస్తూ ఎవరూ ఊహించని అద్భుతాలను సృష్టించిన నటుడు విక్రమ్. ఈయన అద్భుత నటనకి నేషనల్ అవార్డు కూడా దక్కింది. అయితే ఒకప్పుడు తమిళనాడులో కమర్షియల్ సినిమాలకు ట్రేడ్ మార్క్ గా నిలిచి ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న విక్రమ్ ఆ తర్వాత వైవిధ్యాన్ని కోరుకుంటూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రయోగాత్మక సినిమాలపైనే ఎక్కువగా మక్కువ చూపించాడు. దీంతో ఆయనకి వరుసగా ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. దానివల్ల క్రమంగా ఆయన మార్కెట్ తగ్గుతూ వచ్చింది. అపరిచితుడు చిత్రం తర్వాత విక్రమ్ కి కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో కూడా అద్భుతమైన మార్కెట్ ఉండేది. రజనీకాంత్ కి ఏమాత్రం తీసిపోయేది కాదు. కానీ ఎప్పుడైతే ఆయనకి ప్రయోగాల కారణంగా ఫ్లాప్స్ పడ్డాయో తెలుగులో కూడా ఆయన క్రేజ్ పడిపోయింది. అయితే ఇప్పుడు ఆయన పిఏ రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ అనే చిత్రం చేశాడు. ఈ చిత్రం ఆగస్టు 15వ తారీఖున తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. టీజర్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం కూడా విక్రమ్ రెగ్యులర్ గా చేసే ప్రయోగంలాగానే అనిపించినప్పటికీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో మార్కెట్ లో బజ్ ఏర్పడింది. ఈ సినిమా దర్శకుడు రంజిత్ కీర్ మొదటి నుండి వెనుకబడిన వర్గాలను ఎక్కువగా టార్గెట్ చేసుకుని సినిమాలు చేస్తూ ఉండేవాడు. కబాలి, కాలా, సార్పట్ట, పరంపర వంటి చిత్రాలు అలాంటి ఐడియాలజీ మీద వచ్చినవే. తంగలాన్ చిత్రం కూడా అలాంటిదే అని ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి కాపీని రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది సినీ ప్రముఖులకు స్పెషల్ గా ప్రీమియర్ వేసి చూపించారు. వారి నుండి ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని టాక్. కానీ ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది సందేహమే అని అన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా ప్రముఖ యంగ్ హీరోయిన్ మాలవికా మోహనన్ నటించింది. ఆమెకి హీరోకి మధ్య భీకరమైన పోరాట సన్నివేశాలు ఉంటాయట. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు లేడీ విలన్స్ డామినేషన్ ఉన్న సినిమాలు సక్సెస్ అవడం చాలా తక్కువ చూసాం. కేవలం నరసింహ చిత్రం మాత్రమే భారీ బ్లాక్ బస్టర్ అయింది. మిగిలిన సినిమాలన్నీ అనుకున్న స్థాయిని రీచ్ కాలేకపోయాయి. కానీ ఇందులో మాలవికా మోహనన్ని డైరెక్టర్ చాలా పవర్ఫుల్ విలన్ గా చూపించాడని తెలుస్తుంది. తన మంత్రశక్తితో ఊరు మొత్తాన్ని నాశనం చేసే మంత్రగత్తెగా ఈ చిత్రంలో ఆమె కనిపించబోతుందట. చూడాలి మరి ఈ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుందా లేదా అనేది కొద్ది గంటల్లోనే తేలనుంది.